అయతుల్లా ఖమైనీ ఇరాన్ సుప్రీం కమాండర్తో పాటు ఆ దేశానికి చెందిన 8 మంది కీలక అధికారులు ఒక్క దాడిలో చనిపోయారు. ఉదయం 8:15 ఏ గదిలో మీటింగ్ జరుగుతుందో ఖచ్చితంగా అదే రూమ్ను టార్గెట్ చేస్తూ మిసైళ్లు వచ్చి పడ్డాయి. ఇంత ఖచ్చితంగా 1500 కిలోమీటర్ల దూరం నుంచి ఇజ్రాయెల్ ఎలా దాడి చేయగలిగింది? దీని వెనుక జరిగిన ఆపరేషన్ ఏంటి? వాచ్ ది స్టోరీ. ఇరాన్ అగ్రనేత ఖమైనీ కదలికలు స్కెడ్యూల్ పై పక్కా సమాచారంతో ఆయన లక్ష్యంగా ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ చేపట్టింది అమెరికా. శనివారం ఖమైనీ తన కీలక సలహాదారులైన షాంఖానీ, సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శి అలీ లరీజానీతో భేటీ అయ్యారు. ఈ సమావేశ సమాచారమే దాడులు చేసేలా అమెరికాను పురిగొల్పింది. అయితే ఈ ఆపరేషన్ వెనుక ఎన్నో నెలల ఇంటెలిజెన్స్ సమాచారం ఉంది. ఖమైనీ ఎక్కడ సమావేశం కాబోతున్నారు, ఆ సమావేశానికి ఎవరెవరు హాజరవుతున్నారు, సరిగ్గా ఏ గదిలో సమావేశం జరగబోతోందో ఇజ్రాయెల్కు ఖచ్చితమైన సమాచారం ఉంది. అందుకే ఆపరేషన్ అంత సక్సెస్ అయింది. చూడ్డానికి మిసైల్ దాడిగా కనిపించిన ఎన్నో శాటిలైట్ ఇమేజెస్ ను జల్లెడపట్టారు, ఎన్నో సిగ్నల్స్ ను ట్రాక్ చేశారు. గ్రౌండ్ లో పెద్ద ఎత్తున హ్యూమన్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగించుకున్నారు. ఆ తర్వాత సరైన సమయం కోసం ఎదురు చూసే ట్రిగ్గర్ నొక్కారు. అంతే, పని పూర్తయింది. ఇరాన్ పై దాడుల కోసం అమెరికా ఆంథ్రోపిక్ క్లౌడ్ ఏఐని వాడినట్లు వాల్ స్ట్రీట్ కథనంలో పేర్కొంది. అనంతరం ఈ కంపెనీ టూల్స్ ను ఫెడరల్ ఏజెన్సీల వినియోగంపై దశల వారీగా నిషేధం విధిస్తూ ట్రంప్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయినా ఇంటెలిజెన్స్ అసిస్టెంట్స్ లక్ష్యాలను గుర్తించడం, యుద్ధ క్షేత్ర పరిస్థితులను అంచనా వేయటం వంటి సేవలకు పెంటగాన్ వినియోగించింది. నిఘా సంస్థ CIA కొన్ని నెలలుగా ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ సమన్వయంతో ఖమైనీ కదలికలపై నిఘా ఉంచింది. ఖమైనీ పాలనా భవనాల్లో ఒక చోట ఈ భేటీ జరగనున్నట్లు ఏజెంట్లు గుర్తించారు. ఇలాంటివి 3 భేటీలు శనివారం జరగనున్నట్లు వారికి ఉప్పందింది. వీటిల్లో ఖమైనీ లొకేషన్ కూడా ఖచ్చితంగా తెలిసింది. దీంతో తొలి విడతలోనే అమెరికా, ఇజ్రాయెల్ దళాలు ఆ ప్రాంతంపై విరుచుకుపడ్డాయి. ఇరాన్ సుప్రీం నేత ఖమైనీ నివాసం కాంప్లెక్స్ సమీపంలో ఇజ్రాయెల్ ఫైటర్ జెట్లు 30 బాంబులతో దాడి చేసినట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ కథనంలో పేర్కొంది. అధ్యక్షుడు మసూద్ పెజిష్కియాన్ ను కూడా లక్ష్యంగా చేసుకున్న ఆయన ప్రాణాలతో బయటపడ్డాడు. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ కోసం అమెరికా వాడిన ఆయుధాల్లో స్టెల్త్ జెట్లు కూడా ఉన్నాయి. ఇరాన్ చుట్టుపక్కల స్థావరాల నుంచి అమెరికా హిమార్స్ రాకెట్లను కూడా ప్రయోగించింది. ఇక అమెరికా నమ్మకమైన ఆయుధం టొమహాక్ క్షిపణుల్ని కూడా ఈ దాడుల్లో వాడారు. ఒక్కో క్షిపణి ఖరీదు $1.3 మిలియన్. అలాగే ఈ దాడిలో తొలిసారి చౌకబారు 1-వే డ్రోన్లను అమెరికా రంగంలోకి దించింది. ఇప్పటి వరకు ఇరాన్ ఈ తరహా డ్రోన్లను వాడుతూ వస్తోంది. ఇజ్రాయెల్ చేసిన దాడిని ఇప్పటికీ ఇరాన్ అధికారులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక రేపటి నుంచి ఏ సమావేశం ఎక్కడ జరిగినా అది దాడి పరిధిలోకే వస్తుందనే భయం వారిని వెంటాడుతోంది. సుప్రీం లీడర్నే కాపాడుకోలేని ప్రభుత్వంలో ఇంకెవరి ప్రాణాలకు గ్యారంటీ లేదనే విషయం వారికి అర్థమైపోయింది. ఖమైనీ మరణ ధృవీకరణను సైతం ఇజ్రాయెల్ ఫోటో ద్వారా చేసుకుంది. అంటే ఆపరేషన్ జరిగిన ప్రాంతంలోనే మొస్సాద్, CIA ఏజెంట్ ఉన్నాడన్నది ఇప్పుడు అందరూ అనుమానిస్తున్న విషయం. దీంతో ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో అర్థం కాని పరిస్థితి ఇరాన్ అధికారులది. ఇక రేపటి నుంచి సమావేశానికి రావాలని సమన్లు వస్తే అది డెత్ వారెంట్ అని ఇరాన్ ఆర్మీ అధికారులు భయపడుతున్నారు. శనివారం నాటి దాడిలో 40 మంది కీలక ఇరానియన్ కమాండర్లు చనిపోయారు. 2015 జూన్లో జరిగిన దాడిలోనూ ఇరాన్ 30 మంది కీలక అధికారులను కోల్పోయింది. దాడి జరిగిన కొద్ది క్షణాల్లోనే ఈ అధికారులు టార్గెట్ అయ్యారు. అంటే ఇది పూర్తిగా ఇంటెలిజెన్స్ గేమ్. కేవలం మిసైల్ వేయడం మాత్రమే కాదు, అవి ఎంత ఖచ్చితంగా ఎవరిపై వేస్తున్నారన్నదే యుద్ధం దిశను నిర్దేశిస్తుంది. ఈ యుద్ధంలో ఇప్పటికే ఇజ్రాయెల్ తన టార్గెట్ ను చేరుకుంది. అయితే తీవ్రంగా దెబ్బతిన్న ఇరాన్ మాత్రం ఇప్పుడు దశ దిశ లేకుండా అరబ్ దేశాలపై దాడులకు తెగబడుతోంది.